నోవహు ఓడలో దాదాపు 1 సంవత్సరం పాటు ఉన్నాడు. ఓడ నుండి బయటికి రాగానే ఆయన తన నివాసం కోసం ఇల్లు కట్టుకోలేదు, పంటలు వేసుకోలేదు. అన్నిటికంటే ముందుగా దేవునికి బలిపీఠం కట్టాడు. ఇది ఆయన జీవితంలో దేవునికి ఇచ్చిన ప్రథమ స్థానాన్ని సూచిస్తుంది. పవిత్రమైన అర్పణ. నోవహు ఓడలోని ప్రతి పవిత్ర జంతువుల్లో నుండి, ప్రతి పవిత్ర పక్షిలో నుండి కొన్నిటిని తీసుకుని దహన బలులను అర్పించాడు. దేవుని అంగీకారం. నోవహు అర్పించిన బలి సువాసనను దేవుడు ఆగ్రానించాడు. ఆ బలి వల్ల దేవుని హృదయం సంతోషించింది. నూతన నిబంధన మరియు వాగ్దానం. ఈ బలిపీఠం ద్వారా ప్రసన్నుడైన దేవుడు ఇక నరులను బట్టి భూమిని శపించను, జలప్రళయంతో జీవరాశిని నాశనం చేయను అని నోవహుతో నిబంధన చేసి దానికి గుర్తుగా ఆకాశంలో మేఘధనస్సును ఉంచారు. జలప్రళయం తీర్పు. పాపం చేసిన లోకంపైకి దేవుని ఉగ్రత జల ప్రళయ రూపంలో వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువారితో పోలిక. పాపానికి తీర్పు. మానవాళి పాపమంతటిపై దేవుని ఉగ్రత మరియు తీర్పు శిలువపై ఉన్న యేసుక్రీస్తు మీదికి వచ్చింది. రెండవది ఓడ. జలప్రళయం నుండి నోవహు కుటుంబాన్ని కేవలం ఓడ మాత్రమే రక్షించింది. ఇక్కడ యేసే మన ఓడ. నిత్య నరకాగ్ని తీర్పు నుండి మనల్ని రక్షించే ఏకైక మార్గం యేసుక్రీస్తు ప్రభువారు. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. క్రీస్తు అనే ఓడలో ఉన్నవారికి ఏ శిక్షా విధి లేదు. మూడవది పవిత్రమైన జంతువుల బలి. నోవహు కేవలం పవిత్రమైన జంతువులను మాత్రమే దేవునికి బలి ఇచ్చాడు. ఇక్కడ పవిత్రమైన యేసుక్రీస్తు వారి బలి. యేసుక్రీస్తు ఏ పాపము ఎరుగని పవిత్రమైన నిష్కలంకమైన దేవుని గొర్రెపిల్లగా మన కోసం శిలువపై బలి అయ్యారు. 1 పేతురు 1వ అధ్యాయం 19వ వచనం. దేవుడు సువాసన ఆగ్రానించుట. నోవహు బలి దేవుని కోపాన్ని చల్లార్చింది, ఆయనకు సంతోషం కలిగించింది. దేవునికి ఇష్టమైన అర్పణ. క్రీస్తు శిలువ త్యాగం దేవునికి సువాసన గల అర్పణగాను బలిగాను పరిగణించబడింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. దీనివల్ల మానవాళిపై దేవునికున్న కోపం చల్లారింది. నిబంధన మరియు మేఘధనస్సు. బలిపీఠం తర్వాత దేవుడు శాంతి నిబంధన చేసి ఆకాశంలో ధనస్సును గుర్తుగా పెట్టాడు. నూతన నిబంధన కల్వరి శిలువ. యేసుక్రీస్తు తన రక్షణ ద్వారా మనతో నూతన నిబంధన చేశారు. శిలువ మనకు దేవుని సమాధానానికి, క్షమాపణకు నిత్యమైన గుర్తు.